అందరూ కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంట? ఇంటికాడుంటే తలమాసిన వాళ్ళు అందరూ వచ్చి చదవనవరని కొంత ఖాళీ బ్యాచ్ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయారంట? ఉద్యోగం సంపాదించి ఇప్పుడు కొంచెం కష్టపడితే అప్పుడేముంటుందండి, హాయిగా ఉండొచ్చని. నేను అంటాను, దేవుడు తోడై ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. కష్టాలలో దేవుడే మాట్లాడతాడు. నీకు సమాధానం కావాలంటే కొంచెం ఓర్చుకో. నీకు సమాధానం కావాలంటే, నీవు ఈ భూలోకంలో దీవించబడాలంటే ప్రార్థన చెయ్యి. చాలామంది బైబిల్ గ్రంథం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, అనేక సందర్భాలలో దేవుని సన్నిధిలో గొగ్గోలు పెడుతున్నాం, కానీ మన నిజ జీవితంలో ఓపిక ఉండట్లేదు. ఈరోజు మన దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. సంఘం, సువార్త, పరిచర్య, అందులో భక్తిపరులు కావాలి. భక్తిపరులు ఎవరంటే ధైర్యమైన వాళ్ళు. ఏ కష్టం వచ్చినా సరే దేవుని